కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నదిలో వరద ప్రవాహం పోటెత్తింది. హైదరాబాద్లో భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్న డ్రైనేజీ వరదంతా కూడా మూసీకి పోటెత్తడంతో మూసీ ఉగ్రరూపం దాల్చింది. మూసీ పరివాహకంలోని పలు కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక మరోవైపు హిమాయత్ సాగర్ నిండు కుండలా మారడంతో ఆ ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మూసీ నదికి వరద మరింత పోటెత్తింది. దీంతో పురాణపూల్ శ్మశాన వాటిక నీట మునిగింది. ఫలితంగా అక్కడ జరగాల్సిన అంత్యక్రియలకు విఘాతం కలిగింది. శవాలను కాల్చేందుకు ఉపయోగించే కట్టలు నీటిలో తేలియాడుతూ వరదలో కొట్టుకుపోయాయి. అదే కాకుండా పురాణపూల్లో ఉన్న నిజాం కాలం నాటి శివాలయంలోకి భారీగా వరద నీరు రావడంతో ఆ ఆలయం పూర్తిగా మునిగిపోయింది. ఇక జియాగూడ బైపాస్ రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో జియాగూడ నుంచి పురాణపూల్ వెళ్లే 100 ఫీట్ల రోడ్డు నీట మునిగింది. మూసీలో ఉన్న ధోబీ ఘాట్ లోపలికి బట్టలు ఉతకడానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో పురాణపూల్ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. హసీఫ్ నగర్ మండల రెవెన్యూ అధికారి ఎస్ జ్యోతి పురాణపూల్ ప్రాంతాన్ని పర్యవేక్షించారు. వరద ఉధృతి మరింత పెరిగితే మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఇక భారీ వర్షాల కారణంగా చాదర్గఢ్ బ్రిడ్జి పక్కన మూసానగర్, శంకర్ నగర్లోని ఇండ్లు నీట మునిగాయి. దీంతో రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు అక్కడికెళ్లి జనాలను ఖాళీ చేయించారు. ఈ రెండు ప్రాంతాల్లో కలిపి 127 ఇండ్లలోకి వరద చేరగా అక్కడికి సమీపంలోని కమ్యూనిటీ హాల్స్, ప్రభుత్వ పాఠశాలల్లో 6 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి జనాలను అందులోకి తరలించారు. మూసానగర్లో 110 మంది, శంకర్ నగర్లో 290 మందిని షెల్టర్ హోమ్స్ కు తరలించినట్లు అధికారులు చెప్పారు. మూసీకి మరింత వరద తీవ్రత పెరిగితే చాదర్గఢ్, శంకర్ నగర్, మూసరంబాగ్, అలాగే ఓల్డ్ వలక్పేట్, కమలానగర్, జియాగూడ ప్రాంతాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించనున్నారు.